మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసిన చట్నీ మధ్యాహ్నం లంచ్లో కూడా వేసుకొని తినేలాగా. హలో అండి, అందరికీ నమస్కారం. ఈజీగా, టేస్టీగా, హెల్తీ అయిన ఉదయాన్నే చేసే టిఫిన్ కోసం తయారు చేసుకునే చట్నీని ఈరోజు నేను తయారు చేస్తున్నాను. మనం భోజనంలో కూడా వేసుకొని తినవచ్చు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేరుశనగ గుండ్లు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ దగ్గరికి వచ్చేంత వరకు వేయించుకోవాలి. పల్లీలు క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చింతపండు నీళ్ళతో కడిగి వేసుకున్నాను. ఒక స్పూను జీలకర్ర. ఇవన్నీ వేగేంత వరకు వేగాక కొంచెం చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని అర స్పూను ఉప్పు కూడా వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర, ఒక ఎండు మిరపకాయ, వెల్లుల్లి రెబ్బలు సన్న కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసాను. అవసరం అనుకుంటే కొంచెం పసుపు వేసుకోవచ్చు. అర స్పూను ఆవాలు. ఈ పోపులో ముందుగా పట్టి ఉంచిన ఈ చట్నీని వేసుకోవాలి. ఇవి రెండు కలిసేంత వరకు కలుపుకొని పాత్రలోకి తీసి పెట్టుకోవాలి. 2 days వరకు నిల్వ ఉంటుంది. ఇది కొంచెం చల్లారాక మూత వేసి మనకు అవసరం ఉన్నప్పుడల్లా వాడుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పనికొస్తుంది. మధ్యాహ్నంలో లంచ్లో కూడా వేసుకొని తినవచ్చు. ఇందులో కొబ్బరి ఉంటుంది కదా, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. 2 కప్పుల మినుములను 4 కప్పుల బియ్యాన్ని వేసి నీళ్ళతో శుభ్రంగా కడిగి నీళ్ళు వేసి ఒక 4 గంటలు నానబెట్టాను. మిక్సీ జార్లో వేసుకొని ఒక అర స్పూను ఉప్పు, కొంచెం నీళ్ళు వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇందులో కొన్ని మెంతులు కూడా వేసుకోవచ్చు. గిన్నెలో వేసుకొని మూత వేసి 1 గంట సేపు పాటు పక్కకు ఉండనివ్వాలి. ఇది చల్లారాక మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా దోశ లేదా పునుగులు కూడా వేసుకోవచ్చు. ఈ పిండితోటే ఒక 2 days వరకు ఇది నిల్వ ఉంటుంది. స్టవ్ వెలిగించి పేనం పెట్టుకొని ఆయిల్ వేసి ఇలా ఒకసారి దీన్ని మొత్తం కలుపుకొని ఇలా దోశ చేసుకోవాలి. మనం ఊతప్పం కూడా తయారు చేసుకోవచ్చు. దీంతో కొంచెం ఆయిల్ వేస్తే 2 వైపులా చక్కగా కాల్చుకోవచ్చు. ఇలా 2 వైపులా కాల్చి వేసాను. నేను ఉదయం చేసిన చట్నీని సర్వ్ చేసి ఎంతో టేస్టీ, హెల్తీ అండి. పుదీనా, కొత్తిమీరతో చేశాను కదా, చాలా టేస్టీ. ఇలా మనం ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా చట్నీలు మారుస్తూ ఉండాలి. ఆరోగ్యానికి చాలా మంచిది.